వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈస్ కిట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడికి ఉచిత ఇసుక పాలసీ అయితే అమల్లోకి తీసుకొచ్చింది. ఎవరైనా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం కానీ ఇతర అవసరాల కోసం కానీ సమీపంలో ఉన్న సమీపంలో ఉన్న వాగుల వద్ద కానీ లేదా నదుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకునే వెసులుబాటు అయితే కల్పించింది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం స్వయంగా ప్రభుత్వమే ఇసుక అమ్మే పరిస్థితి ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడికి ఇసుకను ఉచితంగా అందించే విధంగా కూడా పాలసీ అయితే రూపొందించిందని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో సామాన్యుడు ఉచిత ఇసుక పక్కన పెడితే కొంతమంది అక్రమార్కులకు ఈ ఉచిత ఇసుక మాత్రం కోట్ల రూపాయలు అయితే సంపాదించి పెడుతుంది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం మండల పరిధిలో ఉన్న జుత్తాడు కానివచ్చు, గవరవరం కానివచ్చు, అదేవిధంగా చీమలపల్లి గ్రామంలో ఉచిత ఇసుక పేరుతో కొంతమంది అక్రమార్కులు యథేచ్ఛగా ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పుల ఇసుకని ప్రతినిత్యం కూడా ఇతర జిల్లాలకి తరలిస్తున్నప్పటికీ కూడా అధికారులు మౌనం వహిస్తున్నారంటూ కూడా అనేక విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ చోడవరం నియోజకవర్గ పరిధిలో అయితే శారదా నది కానివచ్చు, పెద్దేరు కానివచ్చు ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో కొంతమంది అక్రమార్కులు అయితే నది గర్భాన్ని నదీ గర్భాలను జేసీబీలతో చీల్చేస్తూ కూడా ఇసుకనైతే ఇతర జిల్లాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు అయితే గడిస్తూ ఉన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ శాఖ అధికారులు కానీ మైనింగ్ శాఖ అధికారులు కానీ కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు అయితే తావిస్తూ ఉంది. ఇదే అంశంపై ట్రూత్ న్యూస్ కూడా చోడవరం ఎంఆర్ఓ ఎవరిని తీసుకునే ప్రయత్నం చేసింది. అయితే తన దృష్టిలో ఇప్పటి వరకు లేదని ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకుంటాం అంటూ కూడా ఎంఆర్ఓ కూడా సమాధానం చెప్పిన పరిస్థితి. సరే, ఇప్పుడు చోడవరం మండల పరిధిలో చీమనాపల్లి సంబంధించి ఎవరైతే పెంటకోట జగన్ అనే వ్యక్తి భారీగా ఇసుకని గత 2 నెలలకి పట్టుకువెళ్తున్న పరిస్థితిలో మేము వెళ్తే మాకు కూడా నేను వ్యాపారం చేస్తున్నానని చెప్పారు. మీ దృష్టిలో ఏమైనా ఉందో, అనుమతులు ఏమని ఇచ్చారు? దానికి ప్రభుత్వం నుంచి అయితే ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ఎవరైనా గృహ అవసరాలకి రైతులు కానీ తర్వాత మన గ్రామ సభ్యులు కానీ ఇసుక లేనప్పుడు ఉచితంగా వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే జీవోలు ఆదేశాలు జారీ చేసింది. తనకు అనుగుణంగా ఇల్లుకి సంబంధించిన వరకు సచివాలయంలో దరఖాస్తు చేసుకొని వాళ్ళకి ఎంతైతే ఇసుక అవసరమో ఉచితంగా తీసుకెళ్లే అవకాశం అయితే ప్రభుత్వమే కల్పించింది. అలాగే వాళ్ళ యొక్క గృహ అవసరాలకి తర్వాత ఊరికి సంబంధించి కమ్యూనిటీ అవసరాలకు కూడా ఉచిత ఇసుకని ప్రభుత్వం వాళ్ళకి లభ్యత చేకూర్చేటట్టు చేయమంది. దానికి అనుగుణంగా వాళ్ళు తీసుకున్నప్పుడు మనం కొంచెం వెరిఫై చేసి వీళ్ళు నిజంగా ఆ పర్పస్ మీద పట్టుకెళ్తున్నారా లేదా వెరిఫై చేసి స్థానిక వీఆర్ఓని, విలేజ్ సర్వేని, తర్వాత వీఆర్ఏ తలారిని కూడా మేము క్షేత్రస్థాయిలో వాళ్ళని పరిశీలించి వాళ్ళకి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని గురించి మనం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు ప్రభుత్వం తరపున. అంటే వాళ్ళు వీడియోలో కూడా మా ట్రూత్ న్యూస్ తో మాట్లాడినప్పుడు కూడా ఎవరైతే ఈ పెంటకోట జగన్ ఉన్నారో నేను గత 2 నెలలుగా పట్టుకు వెళ్తున్నాను, ఇది వేరే వాళ్ళకి అమ్ముతున్నారని బహిరంగంగా చెప్పిన పరిస్థితి. అది ఇప్పుడు ట్రూత్ న్యూస్ ఛానల్ వారు మా దృష్టికి ఇప్పుడే తీసుకొచ్చారు. దీని మీద నేను క్షేత్రస్థాయి ఎంక్వైరీ చేపిస్తాను. ఎవరైతే మీరు ఆ వ్యక్తి పేరు చెప్పారో దాన్ని మేము ఈరోజు లేదంటే రేపైనా ఎంక్వైరీ చేయించి నిజాలు తెలిసి అసలు వ్యాపారం చేయడం అయితే నిషిద్ధం అండి. ప్రభుత్వం ఒకవేళ వ్యాపారం చేయదలిసి వచ్చినా ఆయన దరఖాస్తు ఏడీ మైన్స్ నుంచి దరఖాస్తు తీసుకుని ప్రభుత్వానికి ర్యాంపుకు సంబంధించి అమౌంట్ పే చేసి అప్పుడు మాత్రమే ఆయన విధి విధానాలతో ఆధారం చేసుకొని ఆయన చేయాల్సి వస్తుంది. ర్యాంప్ నిర్వహించాలంటే ఏడీ తహసీల్దార్ ఆఫీస్ నుంచి దరఖాస్తు చేసుకొని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మినరల్స్ 1966 రూల్స్ ప్రకారం మాత్రమే చేయాలి. ఇసుక మాత్రం గ్రామాలకి గృహ అవసరాలకి ఉచితంగా అయితే ప్రభుత్వం లభ్యత చేకూర్చేటట్టు చేయమని ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆయన ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఎక్కడో అనకాపల్లి నియోజకవర్గం సంబంధించి తుంపాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. నదీ గర్భాన్ని కూడా జేసీబీలు పెట్టి భారీగా దోచేస్తున్న పరిస్థితుల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మీరు మా దృష్టికి తీసుకొచ్చారు. ఎవరు ఆ వ్యక్తి పేరు చెప్పారు, నేను నోట్ చేసుకున్నాను. క్షేత్రస్థాయి విచారణ జరిపిస్తాను. చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే చీమనాపల్లి పరిధిలో ప్రతినిత్యం కూడా వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారంటూ సమాచారం అందుకున్న ట్రూత్ న్యూస్ నిఘా విభాగం అయితే అక్కడ చేరుకుంది. ఆ సమయంలో అక్కడ కూలీలు ఇచ్చిన సమాచారం ప్రకారం తుంపాలకు చెందిన జగన్ మొత్తం కూడా ఇక్కడ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ కూడా సమాచారం అందుకున్న తర్వాత జగన్ని కూడా ట్రూత్ న్యూస్ ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. నేను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి అమ్ముతున్నానంటూ కూడా బహిరంగంగానే ఆయన సమాధానం చెప్పిన పరిస్థితుల్లో ఎంతకు తెగించారో కూడా చూడొచ్చు. ప్రస్తుతం చోడవరం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి ఉంది. ఇటు పాడేరు కానివచ్చు, నర్సీపట్నం కానివచ్చు, అనకాపల్లి కానివచ్చు వెళ్ళాలంటే ఈ చోడవరమే ప్రధాన మార్గం. అయితే ఈ రోడ్లు స్థాయికి రావడం, అదేవిధంగా ప్రతినిత్యం కూడా ఇటు
లారీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా కూడా ఇసుక తరలించకపోవడం ఈ రోడ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అదేవిధంగా ఒకే ప్రాంతంలో 2 బ్రిడ్జిలు కూడా కూలిపోయాయి. అయినప్పటికీ కూడా ఈ ఇసుక మాఫియా వల్ల ఈ బ్రిడ్జిలకి ఈ పరిస్థితి ఏర్పడిందంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఉచిత ఇసుక నిజంగా సామాన్యుడికి అందుతుందా, లేదంటే ఉచిత ఇసుక పేరుతో అక్రమార్కులు వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు అక్రమంగా అర్జిస్తూ ఉంటే మాత్రం సరైన స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ శాఖ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడడం వెనుక అనేక ఆరోపణలు అనేక విమర్శలు కూడా బహిరంగంగానే వినిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ పొలాల ద్వారా చిన్న చిన్న సీసీ రోడ్ల ద్వారా ప్రతినిత్యం కూడా ఇసుక తరలించిపోతుంటే మాత్రం అధికారులు ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా గ్రామస్తులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇది ట్రూత్ న్యూస్ ఎవరిని కోరిన సమయంలో కూడా తుంపాల గ్రామానికి చెందిన, అంటే ఆయన చోడవరం నియోజకవర్గం కాదు, చోడవరం మండలం కాదు, ఇతర ప్రాంతాల నుంచి నియోజకవర్గాల నుంచి వచ్చి ఇక్కడ దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన చెప్పిన సమాధానం కూడా, నేను వ్యాపారం చేస్తున్నాను, నేను ఇసుకను అమ్ముతున్నాను, అందులో తప్పేముందని చెప్తున్నారంటే ఆయనకి అధికారులు కానివచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కానివచ్చు, ఏ విధంగా కొమ్ము కాస్తున్నారు కూడా ఇట్టే అర్థమవుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్టయితే గోవాడ షుగర్స్ ఫ్యాక్టరీ కూడా ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితి. అదేవిధంగా నియోజకవర్గాలు ఎక్కడ చూసినా రోడ్లు అయితే చాలా దయనీయంగా ఉన్నాయి. ఈ సమయంలో ఇసుక మాఫియా కూడా సహజ వనరులు దోసేసి కోట్లాది రూపాయలు పట్టుకుపోతున్నప్పటికీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సరైన చర్యలు తీసుకోకపోవడానికి అనేక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్న పరిస్థితి ఉంది. చూద్దాం ఇప్పటికైనా అధికారులు సరైన స్థాయిలో చర్యలు తీసుకుంటారు లేదనేది వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది. అయితే అనేక గ్రామాల్లో ఇసుక పాటలు కూడా నిర్వహిస్తున్నారు. సుమారు 20 నుంచి 30 లక్షల వరకు ఈ పాటలు నిర్వహిస్తూ కూడా ఇతర ప్రాంతాలకు ఇసుకని అక్రమంగా తరలించిపోతున్నారంటూ కూడా అనేక ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ట్రూత్ న్యూస్ నిఘా విభాగం జరిపిన పరిశోధనలు విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఖచ్చితంగా ఏదైతే ఇతర ప్రాంతాలకు చెందిన బడా వ్యాపారులు ఒక సిండికేట్గా ఏర్పడి చోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న సహజ వనరులను ఇసుకను దోచుకుపోతూ ఉంటే మాత్రం అధికారులు మౌనం వహిస్తున్నారనే విమర్శలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి. చూద్దాం ఇప్పటికైనా అధికారులు సరైన స్థాయిలో చర్యలు తీసుకుంటారు లేదనేది వేసి చూడాల్సిన పరిస్థితి ఉంది.